హాయ్ మై డియర్ పాజిటివ్ సోల్స్, వెల్కమ్ టు యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి అలాగే నేను చెప్పే టాపిక్స్ని షేర్ చేస్తున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఈరోజు కూడా మనం ఒక మంచి టాపిక్తో వస్తున్నాం. అదేంటనంటే అందరికీ తెలిసినట్టే ఉంటుంది, కానీ ఏమీ తెలియనట్టుగా కూడా ఉంటుంది. చాలాసార్లు దీని గురించి మనం చాలా డిస్కషన్సే చేస్తూ ఉంటాము, కానీ ఇంకా చాలామందికి అర్థం కాకుండా ఉంటుంది. అది అసలు ఈ మేనిఫెస్టేషన్ ఎలా జరుగుతుంది, ఎవరు తీసుకుంటారు, ఎవరు చేస్తారు, యూనివర్స్ ఏంటి, యూనివర్స్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా చాలామందికి డౌట్స్ ఉంటాయండి. మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ అండ్ సూపర్ కాన్షియస్ మైండ్. ఓకే, సరే మీకు అర్థమయ్యేటటువంటి ఒక సరళమైన భాషలో చెప్తాను. మైండ్ అంటే ప్రజెంట్ అసలు మీరు అనుకునేవి. ఓకే, సబ్ కాన్షియస్ బ్రెయిన్ అంటే మీరు ఎప్పటి నుంచో దాచుకుంటున్నవి అన్నీ. ఇక సూపర్ కాన్షియస్ బ్రెయిన్ అంటే మీరు నమ్మే దేవుళ్ళలాగా తీసుకోండి, అప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది అనమాట. సో మీరు అనేది మీ మైండ్ అనుకుంటే, మీ సబ్ కాన్షియస్ బ్రెయిన్ మీకు ఒక రాజుగారి దగ్గరికి వెళ్ళాలంటే ఒక పర్మిషన్ లాంటిది. సో సూపర్ కాన్షియస్ బ్రెయిన్ అంటే ఒక రాజుగారు అనుకోండి. సో మీరు రాజుగారి దాకా వెళ్ళి మీకు సంబంధించినవి, నాకు ఈ వనరులు కావాలండి, ఇదండి 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 అని ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, చేయాలని అంటే మీకు ఒక పర్మిషన్ లెటర్ కావాలన్నమాట సబ్ కాన్షియస్ లెవెల్ నుండి. అంటే దానికన్నా ముందు ఉండేటటువంటి వాళ్ళు మీకు ఆ లెటర్ ఇవ్వాలి. ఆ లెటర్ ఇస్తే మీరు లోపలికి వెళ్ళి మాట్లాడుకుంటారు. ఓకే, సో ఇప్పుడు ఈ పర్మిషన్ లెటర్ ఎలా ఉంటుంది సబ్ కాన్షియస్ బ్రెయిన్, మీరు ఎవరి దగ్గర నుంచి తీసుకున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు దొంగల దగ్గర నుంచి తెచ్చుకున్నారనుకోండి, దొంగ దొంగలాగానే ఇస్తాడు. దొర దగ్గర నుంచి తెచ్చుకున్నారనుకోండి, దొర దొరలాగానే ఇస్తాడు. మంచి వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకుంటే మంచి మాటలు ఉంటాయి, చెడ్డ వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకుంటే చెడ్డ మాటలే ఉంటాయి. కానీ అందులో ఏదున్నా అది చూసి దాన్ని డిసైడ్ చేసేది మీ సబ్ కాన్షియస్ బ్రెయిన్. సో దాన్ని ఆధారంగా మీకు ఏమి ఇవ్వాలి, ఏమి ఇవ్వకూడదని డిసైడ్ అయ్యేది మీ యొక్క సూపర్ కాన్షియస్ బ్రెయిన్. ఓకే, సో ఇలా మీరు ఊహించుకోండి. నేను ఇప్పుడు ఈ టాపిక్ గురించి చెప్పేటప్పుడు అంతా కూడా ఇప్పుడు మీకు అర్థమవుతుంది అసలు నేను దొర దగ్గర నుంచి ఏమైనా తెచ్చుకుంటున్నా, దొంగ దగ్గర నుంచి తెచ్చుకుంటున్నాను అనేసి. ఒక చిన్నపిల్లల కథలాగా చెప్తే అర్థమవుతుందనే ఉద్దేశంతో మీకు ఇది చెప్తున్నానండి. సో మన సబ్ కాన్షియస్ బ్రెయిన్ అనేది ఇది అది అనేది తనకి ఏది ఉండదు. అది మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే, పైనుంచి మీరు ఏదైనా కింద పడేశారనుకోండి, అది ఏ వస్తువైనా కానివ్వండి కింద పడిపోవాల్సింది. అలాగే మీరు ఏం మాట్లాడుకుంటున్నా, ఏం చేస్తున్నా, ఏం వింటున్నా, ఏం ఇతరులతో మీరు డిస్కస్ చేస్తున్నా ప్రతిదీ కూడా పైనుంచి కిందకి పడిపోయిన వస్తువులాగా కింద పడాల్సిందే. అలాగే సబ్ కాన్షియస్ బ్రెయిన్లో స్టోర్ అవ్వాల్సిందే. సో ఓకే, ఇది ఖచ్చితంగా స్టోర్ చేసుకుంటుంది ప్రతిదాన్ని. అలాగే మీరు ఏవైతే మీ సబ్ కాన్షియస్ బ్రెయిన్లో స్టోర్ చేస్తారో వాటి ఆధారంగా మీ లైఫ్ని డిజైన్ చేస్తూ వస్తుందన్నమాట. అలా డిజైన్ చేసేటప్పుడు మిమ్మల్ని అలర్ట్ చేస్తుంది యూనివర్సు, అవే కూడా చేస్తుంది. అండ్ ఈ సబ్ కాన్షియస్ బ్రెయిన్ మీ లైఫ్ మొత్తాన్ని 95% అయినా సరే కంట్రోల్ చేస్తుంది, సమ్టైమ్స్ 99%. ఇక ఈ 5% సమ్టైమ్స్ 1% ఏంటంటే మీకోసం మిమ్మల్ని సృష్టించినటువంటి సూపర్ కాన్షియస్ అంటే భగవంతుడు ఎవరైతే ఉన్నారంటే యూనివర్స్, తను మిమ్మల్ని ఎప్పుడూ అలర్ట్ చేసి జాగ్రత్తగా ఉండమని చెప్తూనే ఉంటుందండి. మనము ఏ విషయాన్నైనా ఎలా తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎవరైనా ఒక చుట్టాలింటికి వెళ్ళారు, ఆ రోజు మీకు వాళ్ళు కాఫీ ఆర్ టీ ఆఫర్ చేశారండి. మీకు కాఫీ తాగడం అలవాట్లేదు, టీ తాగడం కూడా అలవాట్లేదు, కానీ మొహమాటానికి ఒక్కసారి ఇంక తప్పదు పాపం వాళ్ళు ఇచ్చారు కదా అని మనం కాఫీ ఆర్ టీ తాగేసి వచ్చేస్తాం. అది బాగుంది కదా అని చెప్పి నెక్స్ట్ ఇంకెవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు, లేదా మన ఇంట్లో కాఫీ టీ పెట్టుకొని తాగుతూ ఉన్నామనుకోండి, రోజు రోజుకి ఆ టేస్ట్ నచ్చుతుంది. ఆ టేస్ట్ నచ్చినప్పుడు ఇది బాగుంది అనిపిస్తుంటుంది. అబ్బా రోజు తాగితే బాగుంటుందని నెమ్మదిగా అదొక అలవాటుగా మారిపోతుంది. అలా కాకుండా మీకు ఇష్టం లేదు కాబట్టి ఆ రోజు అక్కడ తాగిన తర్వాత మళ్ళీ అబ్బా మనకి కాఫీ వద్దు, టీ వద్దని అక్కడ ఆపేసి ఉంటే అక్కడికి ఒక్కసారి అది మిమ్మల్ని అటెంప్ట్ చేసి ఆపేసినట్టే. మీరు ఎప్పుడైతే దాన్ని హ్యాబిట్గా తీసుకుంటారో అది అలవాటైపోయి మీ జీవితంలో ఒక భాగం అయిపోతుంది. సేమ్ ఇది కూడా అంతేనండి. సబ్ కాన్షియస్ బ్రెయిన్లో కూడా నిరాశ, నిస్పృహ, నాకు అవ్వవు, నాకు జరగవు, నా డబ్బులు వాళ్ళు తీసుకుంటే ఇవ్వరు, నేను డబ్బులు ఇస్తే ఎవరు నాకు హెల్ప్ చేయరు, ఎప్పుడు నా దగ్గర నుంచి హెల్ప్ తీసుకుంటారు కానీ వేరే వాళ్ళు ఎవరు నాకు హెల్ప్ చేయరు,
ఎప్పుడు నా జీవితంతోనే ఆడుకుంటారు, ఎప్పుడు చూసినా నాకు ఇలాగే అవుతుంది, నా లైఫ్ ఇంతే, ఇలా సెల్ఫ్ టాక్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు పెంపొందిస్తారు. మా చుట్టాలు ఎవరు నన్ను అర్థం చేసుకోరండి, వాళ్ళు ఎవరు మాకు హెల్ప్ చేయరండి, మేము మాత్రం వాళ్ళకి ఆ టైంలో హెల్ప్ చేసాము, ఈ టైంలో హెల్ప్ చేసాము, కానీ మాకు మాత్రం ఎవరు హెల్ప్ చేయరు. ఇక్కడ ఒక చాలా డీప్ సీక్రెట్ మీకు ఒకటి చెప్పాలండి. ఒకవేళ మీరు ఒకరికి హెల్ప్ చేసిన తర్వాత మీకు తిరిగి వాళ్ళు హెల్ప్ కనుక చేయకపోతే హ్యాపీ ఫీల్ అవ్వండి. ఎందుకంటే వాళ్ళకి మీరు చేయాల్సింది ఏదైతే ఉందో ఆ రుణానుబంధం అక్కడితో అయిపోయింది. మళ్ళీ మీరు వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేశారనుకోండి, మళ్ళీ మీరు చేయాల్సి వస్తుంది. మళ్ళీ వాళ్ళు మీకు చేస్తారంటే మళ్ళీ మీరు వాళ్ళకి చేయాల్సి వస్తుంది. ఇలా మీ కార్డ్స్ ఏవైతే ఉంటాయో, మీకు కనెక్షన్స్ ఏవైతే ఉంటాయో కంప్లీట్ చేయడానికి ఇంకొక జన్మ తీసుకున్నా కూడా అప్పుడప్పుడు సరిపోదన్నమాట. సో అందుకని హ్యాపీ ఫీల్ అవ్వండి. అమ్మయ్య, వీళ్ళు మనకు చెయ్యట్లేదంటే వీళ్ళతో మన రుణానుబంధం ఏవైతే మనం తెచ్చుకున్నాం అది అయిపోయింది, అలా అని వాళ్ళతో విడిపోవాల్సిన అవసరం లేదు. అట్ ద సేమ్ టైం వాళ్ళని నెగిటివ్గా అసలు ఆలోచించొద్దు. ఎందుకనంటే ఆ క్షణానికి యూనివర్స్ వాళ్ళకి హెల్ప్ చేయడానికి మిమ్మల్ని ఉపయోగించుకుంది, అలాగే మీకు హెల్ప్ చేయడానికి యూనివర్స్ ఇంకొకరిని యూజ్ చేసి మీ దగ్గరికి తీసుకొస్తుంది అనమాట. అందుకే చూడండి, మీరు హెల్ప్ చేసిన వాళ్ళు మీకు హెల్ప్ చేసినా చేయకపోయినా ఇంకా కొత్త వాళ్ళు ఇంకెవరు, ఈ చుట్టాలు కాకపోతే ఇంకో చుట్టాలు, ఆ ఫ్రెండ్స్ కాకపోతే ఈ ఫ్రెండ్స్ మీకు హెల్ప్ చేస్తూనే ఉంటారు. మొత్తం మీద ఏదో ఓ రకంగా మీకు యూనివర్స్ అనేది తన హెల్ప్ తీసుకొస్తుంది. ఎప్పుడు మీరు ఎప్పుడైతే యూనివర్స్ అంటే మీరు నమ్మే భగవంతుడు వాట్ ఎవర్ ఏదైనా కానివ్వండి, ఒక సూపర్ న్యాచురల్ పవర్ ఎవరు రిలీజియన్కి సంబంధించిన వాళ్ళు అనుకునేటప్పుడు మనకి హెల్ప్ చేస్తుంది అని మీరు 100% వైబ్రేషన్ అండ్ ఫ్రీక్వెన్సీలో నమ్మిన రోజున ఖచ్చితంగా హెల్ప్ చేస్తుందండి. ఓకే, సమ్టైమ్స్ మీ యొక్క సబ్కాన్షియస్ బ్రెయిన్ మీకు ఏదైనా చెప్పాలి అనుకునేటప్పుడు డ్రీమ్స్ వైజ్లో కూడా చెప్తుంది. డ్రీమ్స్ 3 లెవెల్స్ ఉంటాయి. అంటే మీరు పొద్దునుంచి ఊహించేసుకున్నది ఏదైనా ఉంటే అదే సేమ్ డ్రీమ్ వచ్చేస్తుంది. అలా కదా నెక్స్ట్ లెవెల్ ఏదైతే ఉంటుందో అసలు సంబంధం లేకుండా మీకు డ్రీమ్ ఇస్తున్నప్పుడు ఒకసారి నిద్ర లేచిన వెంటనే దాన్ని రీకలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడు కూడా మీ యొక్క ఓకే డ్రీమ్స్ మీ మీద వర్క్ చేస్తాయి. అట్ ద సేమ్ టైం సబ్కాన్షియస్ బ్రెయిన్ మీతో మాట్లాడుతున్నట్టే. అలాగే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సబ్కాన్షియస్ బ్రెయిన్కి వర్బల్ లాంగ్వేజ్ అనేది ఏమి ఉండదండి. ఓకే, అలాగే మనం లాజికల్గా మాత్రమే ఆలోచించుకుంటూ ఉంటే మ్యాజికల్స్ అయితే జరగవండి లైఫ్లో. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, అది చాలా చాలా పవర్ఫుల్ థింగ్ అనమాట. ఎప్పుడు కూడా మీరు లాజిక్తో మానేసి చక్కగా మ్యాజిక్ ఏం జరుగుతుంది నా లైఫ్లో మీరు ఆలోచించారనుకోండి, ఆటోమేటిక్గానే మీ లైఫ్లో మ్యాజిక్ జరగడం మొదలు పెడుతుంది. ఇక మీ పద్ధతి, మీ మాట తీరు, మీ ఆలోచన, మీ ఎనర్జీ, మీ ఫ్రీక్వెన్సీ, మీ వైబ్రేషన్ కరెక్ట్గా కంట్రోల్ పెట్టుకున్నారనుకోండి, ఈ 99% సబ్కాన్షియస్ బ్రెయిన్ తీసుకునే ప్రతి దాన్ని మీరు ఈజీగా బ్యాలెన్స్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, చాలా స్ట్రెస్ అండ్ యాంగ్జైటీగా ఉన్నారనుకోండి, స్ట్రెస్ ఫ్రీ మైండ్లోకి వెళ్ళండి. ఎలా వెళ్ళాలి? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం ఆలోచిస్తున్నారో దాన్ని ఒక్కసారి మీరు ఆపి చూడండి. అసలు నేను ఇది ఆలోచిస్తున్నాను, నేను ఆలోచించడం వల్ల ఏదైనా మారుతుందా? నేను ఏడవడం వల్ల ఏదైనా మారుతుందా? నేను బాధపడడం వల్ల ఏదైనా మారుతుందా? నేను కూర్చుని అందరికీ దీని గురించి డిస్కస్ చేయడం వల్ల ఏమైనా మారుతుందా? ఓకే, ఏది మారదండి. మీరు ఆలోచించడం వల్ల, డిస్కస్ చేయడం వలన, బాధపడడం వల్ల, ఏడవడం వల్ల ఎప్పుడు ఏది మారదు. ఎప్పుడు మారుతుంది? మీ బ్రెయిన్లో ఎప్పుడైతే మీరు దాన్ని మారుస్తారో అప్పుడు మారుతుందన్నమాట. సో కావాలంటే ఇప్పటికీ మీ లైఫ్లో జరగడం లేదో, అవ్వట్లేదో, ఇది అలా ఇది ఇలా అని అనుకుంటున్నారు అంటే మీరు చాలా నెగిటివ్ ప్యాటర్న్లో ఉన్నట్టే. ఓకే, సో అందుకోసం అని చెప్పి మీరు దాని నుంచి బయటకు రావడానికి దీని ఆపోజిట్లో వర్డ్స్ రాయడం మొదలుపెట్టండి. నాకు మా బంధువులు ఎవరు హెల్ప్ చేయరు, పక్కన రాయండి. నేను అడగగానే మా బంధువులు నేను ఏది అడిగితే అది హెల్ప్ చేస్తాను. మైండ్ సెట్ చేంజ్ చేయండి. నేను డబ్బులు ఎవరికి ఇస్తానో వాళ్ళు నాకు ఎప్పుడు ఇవ్వరు అని రాశారనుకోండి, నేను అడగకుండానే వాళ్ళు తీసుకొచ్చి నాకు డబ్బులు ఇస్తారు. నేను ఏ జాబ్ ట్రై చేసినా నాకు రాదు, నేను ఏ జాబ్ ట్రై చేసినా నాకు వస్తుంది, కానీ నేనే అందులోంచి ఒకటి చూస్ చేసుకునే రేంజ్లో ఉన్నాను. గోల్డ్ ఎప్పుడు నా తాకట్లో రాస్తారు కదా, మీరు అనుకుంటారు కదండి. అప్పుడు ప్రతి సంవత్సరం నేను ఇంత గోల్డ్ కొంటున్నాను అని రాయండి. అప్పుడే కదా మీరు మీ యొక్క ఈ నెగిటివ్ స్టేట్ నుంచి పాజిటివ్ స్టేట్కి మారుతారు. సో అలాగే పెయిన్ఫుల్ పాస్ట్ మెమరీస్ ఏవైతే ఉంటాయో అది 0 to 7 years ఇన్నర్ చైల్డ్ కానివ్వండి, కర్మ రిలేటెడ్ ప్రీవియస్ జన్మ నుంచి వచ్చినాయి కానివ్వండి, దాని తర్వాత మనం వేసుకునేవి టీనేజ్లో
అబ్యూస్కి గురైనవి కొన్ని ఉంటాయి. అమ్మాయిలు అబ్బాయిలని ఏమీ లేదండి, లవ్లో ఫెయిల్యూర్స్ ఉంటాయి, వూమ్ క్లెన్జింగ్స్ అందుకే చేస్తారనమాట. ఎంతో పెయిన్ని స్టోరేజ్ చేస్తుంది మన సాక్రల్ చక్ర. సో మన సోలార్ ప్లెక్సెస్లో మనం యాక్టివ్ అవ్వడానికి, మనం మనీ సంపాదించడానికి కానీ ఎన్నో బ్లాక్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం రూట్ చక్ర ఆల్వేస్ ఫస్ట్ అది బ్లాక్ చేసేస్తాం మనం అనమాట. మన ఈ ఆలోచనలతోనే సగం దాన్ని బ్లాక్ చేసేస్తాం. ఇక హయ్యర్ సెల్ఫ్ చక్రాస్కి మనం ఎక్కడ రీచ్ అవుతామండి. సో పెయిన్ఫుల్గా ఉండి పాస్ట్ మెమరీస్ ఏమైనా ఉంటే కనుక ఇన్నర్ చైల్డ్ హీలింగ్ అండ్ హోమ్ క్లెన్జింగ్ ఖచ్చితంగా చేయించుకోండి. ఓకే, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్స్ లైక్ ఏ బ్యూటిఫుల్ క్లాసెస్. అది 1 క్లాసెస్లో అయ్యేవి కాదండి, అది ఒక సిరీస్ లాగా చేయాల్సిందే కంపల్సరీ. అండ్ మీకు బ్లెస్సింగ్స్ లేవు అని అంటే మాత్రం యాన్సెస్ట్రల్ హీలింగ్ కంపల్సరీ చేయాలండి. ఫెమినన్ అండ్ మస్కులైన్ ఎనర్జీ సరిగ్గా లేదు అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మెర్కాబా హీలింగ్ చేసుకోవాల్సింది. సో ఇలా కొన్నిటిని మీకోసం మీరు చేసుకోవాలండి. ఓకే, సో ఇప్పుడు పెయిన్ఫుల్ పాస్ట్ మెమరీస్ ఏవైతే ఉంటాయో అప్పుడు ఏమవుతుందంటే ఆ మెమరీస్ వలన ఫస్ట్ హెల్త్ పాడైపోతుందండి. ఒక్కొక్క పెయిన్ ఒక్కొక్క బాడీ పార్ట్లో ఉండేటటువంటి పార్ట్ని దెబ్బతీస్తూ వస్తుందన్నమాట. సో అలా చేసినప్పుడు మీకు ఏమైపోతుందంటే తెలియకుండానే మీరు పూర్తిగా కాన్సన్ట్రేషన్ హెల్త్ మీద పెట్టలేరు, లేదా ఎర్నింగ్ మీద పెట్టలేరు. ఈ రెండు లేనప్పుడు రిలేషన్షిప్ మీద అసలు పెట్టలేరు అనమాట. సో ఇవన్నీ ఇంటర్ కనెక్షన్ ఉంటాయి. హెచ్ఆర్సీఎం అండ్ ఎప్పుడు ఇలాగే కనెక్షన్ అయి ఉంటాయి అనమాట. సో అది కొంచెం మనం చూసుకుంటే అయిపోతుంది. అండ్ ఆల్వేస్ మనం ఫెయిల్యూర్స్ని ఎక్కువ ఫేస్ చేయాల్సి వస్తుందన్నమాట. మీరు ఎప్పుడైతే నెగిటివ్ ఫామ్లో ఎక్కువ మీరు ఉంటారో అప్పుడు ఫెయిల్యూర్స్ని ఇచ్చేస్తారు. అప్పుడు మీరు ఏం చేయాలి, ఆపోజిట్లో కాన్ఫిడెన్స్ లెవెల్స్కి సంబంధించినటువంటి రాయండి. జనరల్ ఎంత ఎక్కువగా రాస్తూ ఉంటారో మీరు ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే మీకు మీరే మోటివేట్ అవుతారనమాట. సో జనరల్ రాసేటప్పుడు ఎప్పుడైనా సరే మీరు పాజిటివ్ సంబంధించినటువంటి జనరల్నే రాయాలండి. ఓకే, ఎందుకనంటే మనం ఏదైతే రాస్తామో అది మన సబ్కాన్షియస్ బ్రెయిన్ నోట్ చేస్తుంది అనమాట. మీరు పేపర్ మీద నోట్ చేస్తే అది లోపల నోట్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే సబ్కాన్షియస్ బ్రెయిన్ బాగుంటుందో, బాగోపోతే ఏముంటాయో తెలుసా అండి మీకు? ఫైనాన్షియల్ వరీస్ చాలా ఎక్కువ ఉంటాయి. అంటే చక్రాస్ అన్నీ కూడా మీకు చక్రాస్ని చూడొచ్చానంటే ఇప్పుడు కొన్ని ఎలిమెంట్స్ ద్వారా చూసేవి కూడా వస్తున్నాయండి. లైక్ ఇప్పుడు ఆరాని ఎలా మనం మెజర్ చేస్తున్నాము అవి కూడా ఉన్నాయి కొన్ని చోట్ల, ఇంకా మనకి ఎక్కడో ఉన్నాయన్నమాట, వస్తాయి. అది కూడా ఫ్యూచర్లో ఖచ్చితంగా దాన్ని కూడా విజిబుల్ చేసేలాగా లేదా దాన్ని కూడా ఫీల్ అయ్యేలాగా చేసేవి చాలా ఉన్నాయి. ఇప్పుడు కూడా పెండ్యులం కోర్సులో చక్రాస్ అండర్ యాక్టివ్లో ఉన్నాయో ఓవర్ యాక్టివ్లో ఉన్నాయని పెండ్యులంతో ఆల్రెడీ తెలుసుకుంటున్నాం మనం. సో అలాగే మనకి చక్రాస్ ఏది బాగలేదు ఏంటి అనేది నేను చాలా క్లాసెస్లో మీకు చెప్తూనే ఉంటాను. నేను ఏం చెప్తానంటే 7 చక్రాస్ అనేవి ఎప్పుడు అలైన్మెంట్లో ఉంచుకోండి. అప్పుడు మీరు ఏది మేనిఫెస్టేషన్ చేసినా తొందరగా, అంటే మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే మీరు ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాలండి. ఫస్ట్ ఫ్లోర్లో మీరు మెట్లు వేయకుండా సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్కి వెళ్ళాలంటే లిఫ్ట్ అన్నా కావాలి లేదా మెట్లన్నా కావాలి. లిఫ్ట్ లేదు, కింద ఫస్ట్ ఫ్లోర్లో మెట్లు కూడా లేవు. అప్పుడు మీరు సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్కి ఎగరాలి అని అంటే ఎంత కష్టం కదా. సో సేమ్ ఇక్కడ కూడా అంతే అనమాట. అసలు ఫస్ట్ ఫ్లోర్లో మెట్లు ఉంటేనే కదా సెకండ్ అండ్ థర్డ్కి వెళ్తారు, లేదా లిఫ్ట్ ఉంటేనే కదా మీరు మిగతా ఎన్ని ఫ్లోర్స్కి లిఫ్ట్ ఉందో అంతా ఎక్కగలుగుతాం. సేమ్ ఇక్కడ కూడా అంతే అనమాట. సో అందుకోసం అని చెప్పి మీరు ఫస్ట్ బేస్మెంట్ కరెక్ట్ చేసుకోండి, ఆ ఫస్ట్ ఫ్లోర్ స్టెప్స్ వేయండి, దెన్ అప్పుడు నెక్స్ట్ ముందు వెళ్ళడానికి ట్రై చేయండి. చక్రాస్ అంటే మీకు అర్థమయ్యే సింపుల్ భాషలో చెప్పాలంటే ఇదే తల్లి. ఓకే, తర్వాత వచ్చి ఫియర్స్ ఫోబియాస్ చాలా ఎక్కువ ఉంటాయి అనమాట సబ్కాన్షియస్ బ్రెయిన్లో. మీరు తీసేయాల్సినవి ఫియర్స్ ఉన్నా, ఫోబియాస్ ఉన్నా, ఫైనాన్షియల్ వరీస్ ఉన్నా, రిలేషన్షిప్ ఇష్యూస్ ఉన్నా, డిప్రెషన్స్ ఉన్నా, డిసీజ్ ఉన్నా, లో కాన్ఫిడెన్స్ ఉన్నా, ల్యాక్ ఆఫ్ మోటివేషన్ ఉన్నా, జనరల్ ఫీలింగ్స్ సాడ్నెస్ ఎక్కువ ఉన్నా కూడా ఇవన్నిటిని మీరు తీసేయాల్సిందే. తీసేస్తే ఏం స్టోర్ చేసుకోవాలండి? ఓకే, కాన్ఫిడెన్స్ని స్టోర్ చేసుకోవాలి, మోటివేషన్ని స్టోర్ చేసుకోవాలి, బ్రైట్ ఫ్యూచర్ గురించి ఆలోచించాలి మెడిటేషన్స్లో, అలాగే క్రియేషన్ బుక్ రాస్తూ. ఓకే, ఎక్కడున్నా కూడా సక్సెస్ని సాధిస్తున్నట్టుగానే మీరు ఫీల్ అవ్వాలి. మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు మీరు ఎప్పుడు పట్టించుకోవద్దండి. ఎందుకనంటే ఎదుటి వాళ్ళని పోక్ చేయడం అనేది చాలా ఈజీ థింగ్, వాళ్ళని మోటివేట్ చేయడం అనేది చాలా కష్టమైన థింగ్ అనమాట. ఎందుకనంటే 100 మెంబర్స్ని మోటివేట్ చేస్తే 10 మంది అవుతారు, 10 మందిలో 5గురే కొంచెం ముందుకు వస్తారు, ఒకరే సెట్ అవుతారనమాట. సో ఎంతో అది చెప్పడానికి ఈజీగా ఉన్నా కూడా మోటివేషన్ చేయడం అనేది, అందులోకి సెల్ఫ్ మోటివేషన్ అనేది ఇంకా కష్టం. సో ఆ కష్టాన్ని ఇష్టంగా మార్చుకుంటే ఇదిగో ఇలా చక్కగా హ్యాపీగా ఉండొచ్చు అనమాట. ఎందులో అయినా సక్సెస్ని సాధిస్తారు.
ఇక మనీ విషయంలో అయితే మీరు ఆల్వేస్ బూస్ట్ అండి. అదే చూడండి, పిల్లలు ఏదో ఆడుకుంటున్నప్పుడు టర్బో బూస్ట్ ఏదో వస్తుంటుంది. నాకు మొబైల్ అంటే నాకు టెక్నికల్గా కొంచెం తక్కువే తెలుసు. సో అది నొక్కగానే వీళ్ళు అసలు గేమ్స్ ఏంటంటో ఆడేసుకుంటారు. సో సేమ్ బూస్ట్ లాగేనమాట మనకి. ఓకే, ఇక రిలేషన్షిప్ విషయంలో అయితే చెప్పొద్దండి, చాలా బాగుంటాయి మనం మాట్లాడేవి చేసేవి. ఒకవేళ ఏదైనా చిన్న కిలికచాలు జరిగినా అది తొందరగానే హీల్ అయిపోతుంది అనమాట. అంటే రిలేషన్షిప్ మన చక్రాస్ బాగున్నాయి అనుకోండి, మన చుట్టూ ఉన్న వాళ్ళవి కూడా ఈజీగా బాగు చేసేయచ్చు. ఎందుకంటే మనం బాగుంటాం కదా, సో మనకి కోపం రాదు. లేదా ఒకవేళ కోపం వచ్చి ఆ కాసేపటికి మన హస్బెండ్ మీదో మన వైఫ్ మీదో అనుకోకుండా ఇట్లా అనేసాం అనుకోండి, వెంటనే సారీ చెప్పాలని ఒక థాట్ మీకు యూనివర్స్ తీసుకొచ్చేస్తుంది అనమాట. ఓకే, అసలు లైఫ్ పర్పస్ అంటే ఏంటి అనేది మీకు ఒక ఐడియా ఉంటుంది. సో ఇవన్నీ తెలుసుకోవాలండి. ఇవన్నీ తెలుసుకొని సబ్కాన్షియస్ బ్రెయిన్ మనకి ఏమిస్తుంది, ఏం చేస్తుంది, ఎలా మనల్ని కంట్రోల్ చేస్తుంది, ఎవ్రీథింగ్ అన్నిటిని కూడా మనమే చూసుకోవాలి. ఓకే, ఎందుకంటే కాన్షియస్ బ్రెయిన్ అనేది అనలైజ్ అదే చేస్తుంది, ప్లానింగ్ చేస్తుంది. షార్ట్ టైం మెమరీస్ ఏవైతే ఉంటాయో వాటిని, విల్ పవర్ని, జడ్జిమెంట్ని, వీటన్నిటిని తీసుకుంటుంది. కానీ సబ్కాన్షియస్ బ్రెయిన్ ఏం చేస్తుంది, ఎమోషన్స్ని కంట్రోల్ చేస్తుంది. ఆ ఎమోషన్ కంట్రోల్ అనేది నెగిటివా పాజిటివా మీరే తీసుకోవాలి. కయ్యమని కోపం వచ్చేస్తుందా మీకు, ఆర్ఎల్స్ అస్తమాట మిమ్మల్ని అందరూ వేలెత్తి చూపిస్తున్నట్టు అనిపిస్తుంది, ఇవన్నీ కూడా నెగిటివేనండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా కూడా మనం బాగుండాలి, మనం బాగున్నాం అనుకోండి చుట్టూ బాగు చేయగలుగుతాం అనమాట. సో అలాంటి ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోండి. సెల్ఫ్గా ఆలోచించడం మొదలుపెట్టండి, సెల్ఫ్ లవ్ చేసుకోండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇష్టం లేకుండా మీరు ఏదైనా చేస్తున్నారా, మిమ్మల్ని ఎవరైనా బలవంతంగా అంటే ఇప్పుడు చూడండి, నేను ఇది రిలేషన్షిప్ క్లాసెస్ తీసుకున్నప్పుడు నాకు బాగా అర్థమయ్యేది ఏంటంటే, వాళ్ళ కోసం కాకుండా ఇంట్లో వాళ్ళ కోసం త్యాగం చేస్తూ ఉంటారండి వీళ్ళకి. అంటే ఇప్పుడు చూడండి, పొద్దున్నే లెగుస్తాం మనము జనరల్గా, అంటే అఫ్కోర్స్ యాజ్ పర్ రూల్ మనం 4:30 కంపల్సరీ మెలుగ్గా ఉండాలి, 3:30కి లెగిసిపోవాలి నిజం చెప్పాలంటే. కానీ ఇది అందరికీ సమ్టైమ్స్ పాసిబుల్ అవుతుంది, అందరికీ పాసిబుల్ కాకపోవచ్చండి. అయినా కూడా భర్తకి క్యారేజ్ పెట్టడానికో, లేకపోతే భార్యకి హెల్ప్ చేయడానికో, ఇంట్లో వాళ్ళకి చేయడానికో, పిల్లల్ని స్కూల్కి పంపించడానికో, దేనికో ఒక దానికి వాళ్ళ నిద్రని త్యాగం చేసి వాళ్ళు నిద్ర లెగుస్తారు. వాళ్ళకంటూ అరే నేను ఈరోజు స్నానం చేశానా లేదా, నేను అందంగా తయారైనా లేదా, నేను మంచి బట్టలు కట్టుకున్నాను లేదా, ఇస్త్రీ డ్రెస్ వేసుకున్నానా లేదా, ఇవేమీ పట్టించుకోకుండా ఏదో అక్కడ ఉన్న ఒక నైట్ని తగిలించుకున్నా, లేకపోతే హస్బెండ్ అయినా సరే అయ్యో టక్టక్ అమ్మో నేను ఇప్పుడు వెళ్ళకపోతే రేపొద్దున మనకి నెల శాలరీ వచ్చేటప్పుడు ఎలాగ, అమ్మో బిజినెస్ చేయకపోతే ఇప్పుడు ఎలా అని వాళ్ళ గురించి వాళ్ళు పట్టించుకోవడం మానేసి ఇందులో మనం ఎలా నెగ్గాలి అని అనుకుంటూ వాళ్ళ గురించి వాళ్ళు పూర్తిగా మర్చిపోతూ ఉంటారండి. సో అలాంటి సెల్ఫ్ లవ్ లేనప్పుడు ఏమవుతుందంటే థింగ్స్ ఒకలాగే తిరుగుతాయి. మీరు ఒక రౌండ్ గీసి తిరుగుతూ ఉన్నారనుకోండి, మళ్ళీ తిరుగుతూ అక్కడికే వస్తారు ఎప్పటికైనా సరే. సో మీరు ఒక లైన్ గీసుకోవాలి, రౌండ్ గీసుకోకూడదు ఎప్పుడు కూడా. లైన్ అది కూడా అప్పర్కి గీసుకోవాలన్నమాట. కింద నుండి పైకి ఒక లైన్ గీస్తే రోజు కొంత మీరు ఎక్కుతూ ఉండాలి. కానీ అందులో మీరు అందరూ మిస్ చేసేది ఏంటో తెలుసా అండి, సెల్ఫ్ లవ్ని మిస్ చేస్తారు. మీకోసం టైం కేటాయించుకోరు, మీకోసం మీరు ఆలోచించుకోరు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బాడీ మీద కేర్ తీసుకొని మీకు ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుందండి. మీ కాళ్ళు, ఏళ్ళు, చేతులు ఒకసారి చూసుకోండి. అదే చిన్నప్పుడు చక్కగా అమ్మ అన్ని గోళ్ళు తీసేది, చక్కగా తలకు నూనె పెట్టి జడ వేసేది. ఇప్పటికీ మా వారైతే మా అబ్బాయిని ఎంత క్యూట్గా చూసుకుంటానంటే నేను మురిసిపోతూ ఉంటాను అనమాట. సో ఆ కేర్ ఎంత బాగా తీసుకుంటారు. కానీ మరి మన మీద మనం ఎందుకు తీసుకుంటలేదు అంటే, మనం అంటే ఇష్టం కాబట్టి మన తల్లిదండ్రులు మనకు అవన్నీ చేశారు. మరి మనం అంటే మనకి ఇష్టం లేదా అండి? అప్పుడు మనం కూడా చేసుకోవాలి కదా. మీకు నచ్చిన కలర్, మీకు నచ్చిన డ్రెస్ వేసుకొని ఎన్ని రోజులు అయి ఉంటుంది? సరదాగా ఒక రెస్టారెంట్కో లేకపోతే ఒక సినిమాకో వెళ్ళి ఎన్ని రోజులు అయి ఉంటుందండి? మీకోసం మీకు నచ్చింది కొనుక్కుని ఎన్ని రోజులు అయి ఉంటుంది? మీకు విషయం తెలుసా, నాకైతే నేను చిన్ని విషయాలకు కూడా ఇప్పటికీ సెల్ఫ్ లవ్ని యూజ్ చేస్తాను. నేను పక్కా చక్కగా ఆంధ్ర నుంచి వచ్చిన అమ్మాయిని. అఫ్కోర్స్ మేము ఇక్కడ బెంగళూరులో ఉంటాం, కానీ నాకు ఇప్పటికి కూడానండి మా సైడ్ దొరికేటట్టు కొబ్బరి పువ్వు అని ఒకటి దొరుకుతుందనమాట. ఆఫ్టర్ పువ్వు వస్తుంది కదా మనకు ఒకసారి కొబ్బరికాయ కొట్టినప్పుడు, అది కొబ్బరి మువ్వ, పనస్తోన్లు ఇలాంటివి అనమాట. అన్నీ నవి చిన్న కోరికలు, కానీ మేమున్న ఏరియాలో దొరకవు అనమాట. సో నా సెల్ఫ్ లవ్లో భాగంగా నాకు అది తినాలనిపించినప్పుడు నేను ఎక్కడున్నా కూడా వెతుక్కొని అక్కడికి వెళ్ళి చక్కగా తెచ్చుకొని చక్కగా తిని ఎంజాయ్ చేస్తాను. మా అబ్బాయికి ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇదిగో నేను చిన్నప్పుడు ఇది తినేదాన్ని, ముంత కింద పప్పు, నెక్స్ట్ వచ్చేసి ఇలాంటివి సీమ చింతకాయలు అని అంటాం కదండి, అవి చింత చిగురు ఇప్పుడు దొరుకుతుంది. నా చిన్నప్పుడు చాలా ఎక్కువ దొరుకుతుంది. చింతకాయలు కోసిన రోజులు కూడా ఉన్నాయన్నమాట. చెట్టు కొట్టి తీసుకోవడము, ఇవన్నీ ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు చాలామంది మిస్ అయిపోతుంటారండి. సో ఇవన్నీ నా సెల్ఫ్ లవ్లో నేను ఏదో ఇప్పుడు ఫెరారీలో తిరగాలి ఇలాగా
ఉంటాయి, ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా అలాంటి కోరిక ఖచ్చితంగా ఉంది నాకు. ఓకే, నేను మా అబ్బాయి కూర్చోవాలి, నేను మా ఎందుకంటే అది ఇద్దరే కూర్చోగలుగుతాం కదా. సో ఇలాగా నాకు కొన్ని కోరికలు ఉన్నాయి. కానీ అంతకన్నా ముందు నాకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న చిన్న డిజైర్స్ నేను తీర్చుకోలేనప్పుడు అక్కడెక్కడో ఎలా తీర్చుకోగలుగుతాను చెప్పండి. సో దీన్ని నేను ఊహించుకొని నాకంటూ సెల్ఫ్గా నాకు ఏం కావాలి చూసారు ఎంత చిన్న చిన్నవి నావి. సో నాకు ఎప్పుడూ ఉంటుందన్నమాట. హ్యాపీగా మా ఇంట్లో వాళ్ళు అందరూ అంటారు, నీ బిజినెస్ నీకు ఉంది, చక్కగా అది చేసుకుంటూ హాయిగా ఉంటావు కదా, ఈ కంఠశోష నీకెందుకు, ఇవన్నీ చెప్పుకుంటూ ఇవన్నీ అరే టైంకి ఒక వీడియో చెప్పాలి, క్లాస్ చెప్పాలి, అది చేయాలి, ఇది చేయాలి, ఎప్పుడు దీని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నావు అంటే యూనివర్స్ చూస్ చేసుకున్న తర్వాత మనం ఎవరివండి కాదనడానికి. ఓకే, పోనీ ఇందులో చెడు జరుగుతుంది అని అంటే నేను నిజంగానే ఆపేసేదాన్ని, ఎందుకంటే అది ఫస్ట్ నుంచి నాకు బై నేచరే నాకు సెట్ కాదనమాట. కానీ ఇక్కడ మంచి జరుగుతుంది, మీరు ఒక 1000 మంది విన్నారనుకోండి, అందులో ఒక్కరు మారినా కూడా నేను చాలా ఆనందిస్తాను, ఒక్కరు ఆలోచించినా కూడా నేను చాలా ఆనందిస్తాను అనమాట. సో కొంత సేవ అయితే చేయాలండి. అఫ్కోర్స్ అలా అని నేను మంచిగా ఎర్న్ చేసుకోగలుగుతున్నాను, అట్ ద సేమ్ టైం సేవ చేస్తాను. ఎందుకు ఎర్న్ చేస్తారు చాలామందికి ఫ్రీగా చెప్పొచ్చు కదండి. నేను ఇందులో యూట్యూబ్లో మీకు ఎన్నో ఫ్రీ క్లాసెస్ చెప్పాను, అందులో ఎంతమంది చేసి ఎంతమంది పబ్లిక్ గ్రాటిట్యూడ్ చెప్పుంటారండి. అంటే ఎనర్జీ షిఫ్టింగ్ కంపల్సరీ చేయాల్సింది. ఇప్పుడు చూడు రేకీస్ అవి కూడా మీకు అసలు ఎనర్జీ షిఫ్టింగ్స్ లేనిది అవి ఏవి చేయరనమాట, చెయ్యకూడదు కూడా. చేస్తే మీకుండేవి మాకు వచ్చేస్తాయి ఆటోమేటిక్గా, మళ్ళీ మేము అవన్నిటిని తీసుకుంటూ కూర్చోవాలి. అలా ఎంతమందిది, ఒక మనిషిదంటే ఓకే, ఇద్దరిదంటే ఓకే, ముగ్గురిది, అలాగే ఎంతోమందికి సంబంధించిన ఎనర్జీస్ ఇటు షిఫ్ట్స్ అయిపోతాయి అనమాట. అఫ్కోర్స్ ఇట్స్ టోటల్లీ డిఫరెంట్ టాపిక్ అనుకోండి. ఓకే, సో సెల్ఫ్ టాక్ ఈజ్ ఇంపార్టెంట్. ఏది హ్యాబిట్గా మార్చుకుంటున్నారు, మంచి విషయాన్ని హ్యాబిట్గా మార్చుకుంటున్నారా సబ్కాన్షియస్ బ్రెయిన్కి, మీకు అవసరం లేని వాటిని హ్యాబిట్గా మార్చుకుంటున్నారు చూసుకోండి. ఓకే, తర్వాత క్రియేటివిటీగా ఎంత బాగుంటున్నారు, లాంగ్ టర్మ్ మెమరీస్ ఎప్పుడు కూడా హ్యాపీ మెమరీస్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నా ఇన్నర్ చైల్డ్ నేను హీలింగ్ చేసేసుకున్న తర్వాత నా ఇన్నర్లో ఉండే ప్రతి ఒక్కరిని నేను క్షమించుకుంటూ వచ్చాను, ప్రతి దాన్ని నేను క్లెన్స్ చేసుకుంటూ వచ్చాను, ప్రతి దాన్ని నేను మెడిటేషన్ చేసి తీసేసుకుంటూ వచ్చాను, ఎవ్రీథింగ్ చేశాను. సో ఇప్పుడు నా లాంగ్ టర్మ్ మెమరీస్లో నాకు ఏవైతే లైఫ్ టైంలో చాలా బాగున్నాయి, ఇదైతే అంటే దాన్ని తలుచుకోగానే ఒక రకమైన ఎనర్జీ మనకి వచ్చేస్తుంది అనమాట. డబ్బుల గురించి కానీ, రిలేషన్షిప్ గురించి కానీ, ఎనర్జీ గురించి కానీ, నా లైఫ్లో ఉండే ద బెస్ట్ థింగ్స్ని నా లాంగ్ టర్మ్ మెమరీస్గా నేను పెట్టుకుంటూ ఉంటాను. అడిక్షన్స్ నేను ఎలా తీసేసానంటే, నేను అసలు కాఫీ తాగకుండా ఉండలేకపోయేదానండి. అంటే కొన్ని రకాలైన ఫుడ్స్ వాటిని కూడా మేము అవాయిడ్ చేసుకుంటూ వస్తామన్నమాట. సో అసలు నేను చిన్నప్పుడు టొమాటో చాలా ఎక్కువ తినేదాన్ని, ఇప్పుడు తగ్గిపోయింది. అసలు మా ఇంట్లో అసలు టమాటో అనేటప్పటికి నేను తినను, ఎందుకనంటే అప్పుడు ఇప్పుడు లేవు, నాకు నచ్చదు, ఎందుకు ఆ లోపలంతా వైట్గా ఉంటే నాకు నచ్చట్లేదు. సో అది తగ్గించేశాను. తర్వాత కాఫీ అయితే అసలు ఎంత కంట్రోల్ చేశానంటే రోజుకి 2-3 కాఫీలు తాగితే కానీ నాకు నేను జాబ్ చేస్తున్నప్పుడు అసలు నా బ్రెయిన్ పనిచేసేది కాదనమాట. సో నేను అస్తమాటు కాఫీ 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 అలాంటిది డైలీ 1 కాఫీకి వచ్చాను. ఇప్పుడు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు 1 కాఫీ, అది కూడా నేను టోటల్గా అంటే వెరీ రేర్గా తాగుతున్నాను దాన్ని నేను టోటల్గా. ఇంకా అది నన్ను కంట్రోల్ చేయలేకపోతుంది. ఇప్పుడు నువ్వు కాఫీ తాగితే కానీ రోజు గడవదు అనే దాని దగ్గర నుంచి కాఫీ నువ్వెవరు ఇప్పుడు నన్ను డిస్టర్బ్ చేయి. నేను సో వెంటనే ఏం చేస్తానండి, కొంచెం వాటర్ తీసుకుంటాను, అందులో ఒరిజినల్ తేనె వేసుకుంటాను, చక్కగా తాగేస్తాను. లేదంటే లాట్ ఆఫ్ వాటర్ని తాగడం అలవాటు చేసేసుకున్నాను, అంటే రీప్లేస్మెంట్ చేసేసాను నేను దాన్ని. సో అలాగే స్మోకింగ్ కానీ, డ్రింకింగ్ కానీ, ఇతరులతో గాసిపింగ్ కానీ, లేకపోతే వాళ్ళ మీద వీళ్ళ మీద కూర్చుని ఆలోచించటాలు కానీ, ఇవన్నీ బ్యాడ్ హ్యాబిట్స్. నాట్ ఓన్లీ స్మోకింగ్, డ్రింకింగ్, ఇవన్నీ ఎవరు చెప్పారని బ్యాడ్ హ్యాబిట్స్ అని. స్మోకింగ్ చేస్తే వాళ్ళకే నష్టము, ఓకే, డ్రింకింగ్ చేశాడనుకో అగైన్ మళ్ళీ వాళ్ళకే నష్టం అనమాట. సో ఇక్కడ అఫ్కోర్స్ స్మోకింగ్ వల్ల పక్కోడికి కూడా కొంచెం ఇబ్బంది కలుగుతుంది, ఇది యాక్సెప్ట్ చేయాల్సిందే. సో కానీ అదే మనం గాసిపింగ్ కానీ, వేరే వాళ్ళ గురించి ఆలోచించడం కానీ, వేరే వాళ్ళకి సంబంధించిన గురించి డిస్కషన్ చేయడం కానీ, వాళ్ళతో మనం కంపేర్ చేసుకోవడం అనేది మనల్ని చెడగొడుతుంది, మనం ఎవరితో అయితే చెప్తామో వాళ్ళని కూడా చెడగొట్టేస్తుంది. సో అన్నిటికన్నా డేంజర్ అనమాట ఇవి. సో అలాగే మన బాడీ ఎలా ఫంక్షన్ చేయాలి, ఎలా బాగుండాలి, ఏం ఉండాలి, ఎవ్రీథింగ్ అన్నీ కూడా మన సబ్కాన్షియస్ బ్రెయిన్ అనేది డిసైడ్ చేస్తుందండి. ఓకే, సో అందుకనే మీరు ఎప్పుడు కూడా మీ బ్రెయిన్లో ఏం వేసుకుంటారంటే, సబ్కాన్షియస్ ప్రోగ్రామ్ చేసేటప్పుడు మనీకి సంబంధించినటువంటి భయం ఎక్కువ ఉంటుందండి. నేను చాలా మందిలో చూసాను ఇది. నేను నెక్స్ట్ హెల్త్, తర్వాత రిలేషన్ వస్తుంది. ఎందుకంటే నేను ఎన్ని క్లాసులు తీసుకున్నప్పుడు రాస్తాను నేను అన్నిటినీ కూడా. సబ్కాన్షియస్ బ్రెయిన్లో ఏమంటే మనీ అంటే భయం, అమ్మో ఇప్పుడు ఖర్చు పెట్టేస్తే రేపు వస్తుందా లేదా, రేపు మనకి ఎవరిస్తారు, అడ్జస్ట్మెంట్ చేస్తారు, ఇప్పుడు అయిపోతే ఎలాగా. ఎప్పుడైతే మీరు అలా ఆలోచిస్తారో వెంటనే టక్ మన ఆగిపోద్దండి. ఎందుకు ఆగిపోతుందంటే
అంటే రేపు పొద్దున్నే ఫ్యూచర్లో ఇక లేదు మీకు మనీ, అంటే మీరు ఫ్యూచర్లో మీరు మనీని ఆలోచించలేదు కాబట్టే వెంటనే మీకు మనీ స్టక్ అయిపోవడం మొదలుపెట్టింది. అలా 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 డౌన్ఫాల్ అయిపోతుంది అనమాట. ప్లస్ మిమ్మల్ని అంటే మోటివేట్ చేసేవి మీ చుట్టూ చాలా ఉంటాయి. మెడిటేషన్ అవ్వచ్చు, లేకపోతే కొంతమంది మోటివేషన్ మాటలు కావచ్చు, లేకపోతే మిమ్మల్ని అర్థం చేసుకొని మీకు అనుగుణంగా చెప్పి మిమ్మల్ని ఆ ప్యాటర్న్ నుంచి బయటకు తీసుకొచ్చి ఇవన్నీ మీరు స్టాప్ చేసేసుకుంటుంటారు కదండి. ఆటోమేటిక్గానే అది కట్ అయిపోతుంది. మీరు అప్పుడు ఏమనుకోవాలి, మనీ ఈజ్ అబెండెంట్ అనుకోవాలి. అబెండెంట్ ఇప్పుడు ఓకే, ఈరోజు మీరు మీ దగ్గర ఉన్న 2000 ఖర్చు పెట్టేస్తే రేపు వద్దు నాకు యూనివర్స్ డబుల్ త్రిబుల్ ఇస్తుందని మీరు రోజు అంటున్నారు కదా. అంటే మాట వరుసకే అనొద్దండి. ఇవాళ నేను ఇది ఖర్చు పెట్టినా కూడా నాకు మళ్ళీ యూనివర్స్ ఖచ్చితంగా నాకు ఈ డబ్బులు ఇస్తుంది, నేను ఈ డబ్బుల్ని ఫిల్ చేస్తాను అని మీరు నమ్మి వదిలేసేయండి. లేదా ఒక భగవంతుడి మీద నమ్మకం పెట్టుకోండి. చింత పెట్టుకోవద్దు. మీరు అసలుకి పెట్టుకున్నారనుకోండి, అది దాన్ని తీయడం చాలా కష్టం అనమాట. సో మనీ అనేది అబెండెంట్, చాలా పెద్ద 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 రాసుల్లాగా పోస్తుంది. అందులోంచి మనం కొంచెం కొంచెం డైలీ తీసుకుంటే మనకి ఎంత అవసరం అంత తీసుకుంటున్నాం అనే మైండ్ సెట్తోనే ఉండండి. ఓకే, నేను ఇది ఎఫర్ట్ చేయలేను, నా వల్ల ఇది కాదు, నేను ఇది చెయ్యలేను అని మీ బ్రెయిన్ అన్న ప్రతిసారి కూడా ఓకే నేను కంపల్సరీ దీన్ని ఎఫర్ట్ చేయగలను అని రివర్స్ వెంటనే మీరు ఒక్కసారి మీకు నేను ఇది ఎఫర్ట్ చేయలేను అని అనిపించింది అనుకోండి, వెంటనే 10 times ఎస్ నేను ఇది ఎఫర్ట్ చేయగలను, నాకు ఎఫర్ట్ చేసే శక్తి నాకు ఉంది, నేను ఎఫర్ట్ చేయగలిగేటటువంటి సామర్థ్యం నాకు ఉంది, నేను ఇది ఎఫర్ట్ చేయగలను కాబట్టి నాకు యూనివర్స్ చూపించింది, నేను ఇది ఎఫర్ట్ చేశాను, నా దగ్గరికి వచ్చింది, ఇదిగో నా దగ్గర ఉంది, నేను దీన్ని యూజ్ చేస్తున్నాను, నేను ఇది చేస్తున్నాను అని దాని మీద అన్ని 10 రకాలుగా మీరు పాజిటివ్ వైబ్స్ని ఇవ్వాలన్నమాట. ఓకే, అండ్ ఎప్పుడు కూడా సెల్ఫ్గా ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టండి. అంటే మీరు కొన్ని తెలుసుకోవాలి ప్రతిసారి కూడా. ఇప్పుడు నేను కూడా ఇప్పటికి స్టిల్ నా మీద నేను సెల్ఫ్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తూనే ఉంటాను. నేను ఇప్పటికి క్లాసెస్కి వెళ్తూ ఉంటాను, నేను నేర్చుకుంటూ ఉంటాను. తర్వాత నాకు కావాల్సిన ఏంటి, అసలు మైండ్ సెట్కి ఏం కావాలి, ఎంత ధ్యానం కావాలి, ఎంత చక్రాస్ అలైన్మెంట్ కావాలి, ఇవన్నీ కూడా ప్రతిరోజు అంటే చేస్తూనే ఉంటాను. సో నేను హ్యాపీనెస్లోనే ఉంటానండి ఎప్పుడు చూసినని. అది ఎలాగైనా సరే యూనివర్స్ ఇస్తుందని నేను ఆల్వేస్ నమ్ముతూ ఉంటాను. సో మీరు కూడా అదే నమ్మండి. అంటే ఇప్పుడు మాకు జరిగిందంటే మీకు కూడా జరుగుతుంది కదా. యూనివర్స్కి అందరం ఒకటే, అంటే కాకపోతే ఏంటంటే ఇచ్చే వైబ్రేషన్ చెప్తాను కదా. ఇప్పుడు నేను బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్ళాలనుకోండి, ఫ్లైటు, ట్రైను, బస్సు, కారు, సైకిలు, వాకింగ్, ఇన్ని ఆప్షన్స్ నాకున్నాయి. చూజ్ యువర్ సెల్ఫ్. మీరు ఏని యూజ్ చేసుకుంటారు. మీరు ప్లేన్లో వెళ్తే 1 hour అయిపోతుంది, అపోజ్ అక్కడ వెయిటింగ్ ఇవన్నీ పక్కకు పెట్టేసేయండి. ట్రైన్ ఒక 10 to 12 hours, బస్సు ఇంచుమించు అంతే, సైకిల్ 5-6 రోజులు వేసుకోండి, నడక 10 రోజులు వేసుకోండి. మీరు స్పీడు, మీరు నడుస్తూ అంటే అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు మేనిఫెస్టేషన్ చేస్తూ, అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు జనరల్ రాస్తూ, అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు చక్రాస్ అలైన్ చేసుకోవడం అంటే నడక లాంటిది అనమాట. సరేలే 4 రోజులు చేద్దాం వదిలేద్దాం అనుకునే సైకిల్ లాంటిది అనమాట. సో ట్రైన్ రూట్ ఈజ్ డిఫరెంట్, బస్ రూట్ ఈజ్ డిఫరెంట్. గుంతలు అన్నీ ఉంటుంటాయి బస్ రూట్కి, సమ్టైమ్స్ రోడ్స్ బాగోకపోతే. సో అలా వారం చేస్తారా అయిపోతుంది అనమాట. అలాగే ట్రైన్, అది కూడా అక్కడక్కడ ఆగుతుంది, కాకపోతే ఏంటంటే 21 days 41 days చేసినట్టుగా ఉంటుంది అనమాట. ప్లేన్ టింగ్ అని ఎక్కడ ఎక్కుతారు, టింగ్ అని ఇక్కడ తీసుకొచ్చి పెట్టేస్తుంది. సో వెరీ ఫాస్ట్, మీరు ఇలా అనుకోగానే చకచకా జరిగిపోతూ ఉంటాయి అనమాట. సో అది ఎప్పుడు మీరు ఈ యొక్క యూనివర్సల్ కనెక్షన్కి కనెక్ట్ అయి ఉంటారు. సో కనెక్ట్ అయి ఉండడానికి మీరు ఎక్కడ జాయిన్ అయినా కూడా ప్లీజ్ దయచేసి అది కంటిన్యూస్గా ఉండేలాగా చూసుకోండి. ఓకే, సో మిస్ చేయొద్దు. సరే అండి, ఇన్ని చెప్పారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పవర్ఫుల్గా మారాలి, సబ్కాన్షియస్ మైండ్ చేంజ్ చేయాలంటే ఏం చేయాలని ఉంటుంది కదా. సరే, వాటి గురించి కొన్ని చెప్తాను. అన్నిటికన్నా ముఖ్యం జర్నలింగ్ అండి. మీకు కావలసిన దాన్ని మీరు చక్కగా అన్ని పాజిటివ్ దాంట్లో రాసుకోవడం ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఇంకా నెక్స్ట్ మెడిటేషన్ కంపల్సరీ డైలీ మీకోసం మీరు కేటాయించుకొని 1/2 hour అయినా సరే చెయ్యాల్సిందే. అన్నిటికన్నా ముఖ్యము అసలు ఏమండి, ఇలా అనగానే అలా అయిపోద్ది ఏంటంటే గ్రాటిట్యూడ్ అండి. మీకు మీ జీవితంలో జరిగిన దాన్ని 10 మందితో మీరు షేర్ చేసుకోలేనప్పుడు 10 రకాలైన బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడూ రావు. ఓకే, అందుకే గ్రాటిట్యూడ్. మీకు ఇది జరిగిందంటే వెంటనే గ్రాటిట్యూడ్ వెరీ ఇంపార్టెంట్. మీ వల్ల
ఇంకో 10 మంది మారాలి. అదేంటంటే ఇన్స్టెంట్. ఇప్పుడు నేను చెప్పలేదు, ప్లేన్లో వెళ్తే ఎంత స్పీడ్ ఉంటుంది గ్రాటిట్యూడ్ వల్ల. అలాగే డైలీ గ్రాటిట్యూడ్ కూడా మీరు చేయాలి. పొద్దున్న లేచిన తర్వాత నాకు ఇది ఉంది, అది ఉంది, ఇది ఉంది. ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు మీరు యూజ్ చేస్తున్నా అంటే నేను ఎడిటింగ్ చేస్తున్నాను, నా ఎడిటింగ్ యాప్ కానీ నా ల్యాప్టాప్ కానీ నేను ఇవన్నీ రాసుకొని పెట్టుకుంటా. బుక్స్లో అన్ని చక్కగా ప్రతిదాన్ని నేను పెట్టుకుంటాను అనమాట. వాటర్ తాగుతూ ఇవన్నీ చేస్తున్నా. పక్కన ఉన్న నా ఫోన్కి, నా లిప్ బామ్కి, నా ఇయర్ ఫోన్స్కి, వీటన్నిటికీ కూడా నేను థ్యాంక్స్ ఖచ్చితంగా చెప్పుకుంటాను అనమాట. ఎందుకంటే ఇవన్నీ మళ్ళీ రేపొద్దున నాకు యూజ్ అవుతాయి. రేపొద్దున ఏంటి, ఆల్రెడీ ఎప్పటి నుంచో నాకు ఇవన్నీ యూజ్ అవుతూ వస్తున్నాయి అనమాట. సో గ్రాటిట్యూడ్. తర్వాత విజువలైజేషన్. ఈ విజువలైజేషన్ పవర్ పెరగాలంటే మీకు మెడిటేషన్ పవర్ పెరగాలి. కాన్స్టెంట్గా కూర్చోండి ఫస్ట్. ఎందుకంటే విజువలైజేషన్ మెడిటేషన్ చేసినా చేయకపోయినా వచ్చేస్తుంది. కానీ ఆ విజువలైజేషన్లో పాజిటివ్ రావడం ఇంపార్టెంట్ అనమాట. నెగిటివ్ టక నాకు అది రాలేదు, నాకు ఇది లేదు, అక్కడ ఉంది, వీళ్ళు అన్నారు, వాళ్ళు అన్నారు, టక అన్నీ వచ్చేస్తాయి. కానీ పాజిటివ్ వైబ్స్ని తీసుకొచ్చే విజువలైజేషన్ చేయడం ఈజ్ ఇంపార్టెంట్ అనమాట. ఆ తర్వాత అఫర్మేషన్స్ అండి. అఫర్మేషన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది కూడా పాజిటివ్ అఫర్మేషన్స్. అండ్ యాక్టింగ్ యాజ్ ఇఫ్ అనేది నేను చాలాసార్లు చెప్పాను. ఆల్రెడీ మీ దగ్గర ఉన్నట్టుగా ఎమోషన్స్, బిహేవియర్, మైండ్ సెట్, ఎవ్రీథింగ్ ఆల్రెడీ మీ దగ్గర ఉన్నట్టుగా మీరు చెయ్యాల్సిందే, అనుకోవాల్సిందే, ఫీల్ అవ్వాల్సిందే. నెక్స్ట్ స్క్రిప్టింగ్ ఏంటి అని మీకు డౌట్ రావచ్చు అనమాట. జనరలింగ్లో ఏం చేస్తామంటే గోల్స్, డిజైర్స్ అన్నీ కూడా అన్ని స్టెప్స్ని రాసుకుంటూ ఉంటాం అనమాట. సో మీరు అచీవ్ కావాల్సిన వాటిని అందులో రాసుకుంటాం. అదే ఇప్పుడు మీ స్క్రిప్టింగ్ దాంట్లో ఏది ఎలా జరగాలని డీటెయిల్డ్గా క్రియేషన్ బుక్స్ ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా రాసుకుంటారు మీరు స్క్రిప్టింగ్లో అనమాట. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఎనర్జీ వర్క్ మీరు అసలు ఏం చేస్తున్నారు? EFT ట్యాపింగ్ చేస్తున్నారా, మెడిటేషన్ చేసుకుంటున్నారా, ఆర్ ఎల్స్ సంథింగ్ ఎనర్జీ వర్క్ దాని మీద ఏం చేస్తున్నారు? ఏమైనా క్లాసెస్ వింటున్నారా, క్లాసెస్కి అటెండ్ అవుతున్నారా, లేకపోతే విన్న వాటిని ఇంకెక్కడైనా విన్న వాటిని కనీసం మీరు ఫాలో అవుతున్నారా? దాని తర్వాత క్లియర్ ఇంటెన్షన్ పెట్టుకోవాలి. ఒక విజన్ బోర్డ్ని కూడా రెడీ చేసుకోవాలండి. విజన్ బోర్డ్ మీరు డైరెక్ట్ బోర్డ్లా తయారు చేసుకోవచ్చు, ఫోన్లో పెట్టుకోవచ్చు, ఏమైనా డిఫరెంట్ యాప్స్ ఉంటే వాటిల్లో కూడా పెట్టుకోవచ్చు. నేను చాలా రకాలైనటువంటి విజన్ బోర్డ్స్ గురించి మాట్లాడాను. ఆ వీడియో కూడా ఎక్కడో ఉంటుంది. సో దాన్ని ఫాలో అవ్వండి. సో ఇలాంటివి చేస్తేనే మీ యొక్క సబ్కాన్షియస్ బ్రెయిన్ యొక్క ప్యాటర్న్ మారుతుంది, వైబ్రేషన్ మారుతుంది, లైఫ్లో అనుకునేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు ఏంటి మీకు, సో మీరు ఏదైతే లెటర్ తీసుకెళ్తారో, ఎవరి దగ్గర నుంచి తీసుకెళ్తారో, మీ రాజుగారు మీకు ఏం ఆమోదించాలి అనేది మీరు ఇక్కడి నుంచి మోసుకెళ్ళేటటువంటి మైండ్ సెట్ మీద అక్కడ సబ్కాన్షియస్ బ్రెయిన్ తీసుకునే వాటి దగ్గర నుంచి సూపర్ కాన్షియస్ మీకు ఏమి యాక్సెప్ట్ చేయాలి, ఆ భగవంతుడు ఏమి ఇవ్వాలి, యూనివర్స్ ఏమి ఇవ్వాలి అని మళ్ళీ ఇక్కడ నుంచి ఎక్కడ ఉంటాడండి దేవుడు? ఎక్కడ ఉండడండి? మీ బ్రెయిన్లోనే ఉంటాడు, మీ హార్ట్లోనే ఉంటాడు. ఆయన మీ దగ్గరే ఉంటాడు, మనలోనే ఉంటాడు, మనలోనే ఉన్నాడు. అన్ని పవర్స్ మనకి ఇచ్చాడు. మీరు నీకు ఎలా కావాలో నువ్వు అలా మార్చుకో. మరి ఇన్ని చేసినా కూడా ఎందుకండి లైఫ్ ఎప్పుడు చూసినా ఇలాగే ఉంటుంది? బికాజ్ యూ మేనిఫెస్టెడ్. మీరు వేరే వాళ్ళని చూసి వేరే వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ వేరే సంబంధించినవి నెగిటివ్ ఉన్న వాటిని అట్రాక్ట్ చేసి ఉంచారు కాబట్టి అలా ఉంది. స్టార్ట్ చేయండి. అండ్ మళ్ళీ మీరు ఏమనుకుంటారో తెలుసా అండి, ఏమంటే నేను ఇవాళ స్టార్ట్ చేశాను, 1 వీక్ నుంచి ట్రై చేస్తాను అన్నాను, అవ్వలేదండి. ఏంటమ్మా సంవత్సరాలు మీరు మేనిఫెస్టేషన్ చేసి ఒక జస్ట్ 1 వీక్లో ఎక్కడి నుంచి పోతాయండి? పోవు. ఒక చెట్టుని మీరు నాటారంటే, ఒక విత్తనం వేసారు, అది పండుగ మారాలి అని అంటే మీరు వెయిట్ చేయాల్సిందే. దానికి ఎంత ప్రాసెస్ తీసుకుంటుంది? ఒక బిడ్డ పుట్టాలంటే 9 months వెయిట్ చేయాల్సిందే. ఒక ఎగ్జామ్ రాయాలంటే 1 year వెయిట్ చేయాల్సిందే. కాకపోతే ఏంటంటే ఇందులో క్రాష్ కోర్సులు వచ్చినట్టుగా మీరు పెంచే వైబ్రేషన్ని బట్టి ఆటోమేటిక్గా తొందరగా అయిపోవడాలు కూడా జరిగిపోతూ ఉంటాయండి సమ్టైమ్స్. కానీ గుర్తుపెట్టుకోండి, అవ్వట్లేదు, జరగట్లేదు, ఇంకెప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఇంకెన్నాళ్ళండి, ఇవన్నీ ఉన్నాయంటే మీరు అసలు ఇంకా ప్యాటర్న్ మార్చలేదనే అర్థం. సో ఫస్ట్ మార్చండి. సో లైఫ్ చేంజ్ చేసుకోండి. సో మై డియర్ ఫ్రెండ్స్, దీస్ కైండ్ ఆఫ్ టాపిక్స్ని అందరితోని మీరు షేర్ చేసుకోవాలి. సో నా యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అట్ ద సేమ్ టైం మీరు మీ అనిపించే అందరికీ కూడా అందరూ బాగుండాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఈ రోజు నుంచి కనుక మీ మైండ్ సెట్ని మార్చుకోవాలనుకుంటే ఐ హ్యావ్ ఏ హెల్దీ అండ్ సూపర్ మైండ్ సెట్ అని చెప్పి నాకు టైప్ చేయండి. లేదంటే ఈ రోజు నుంచి నేను మారాలని ఫిక్స్ అయిపోయాను, సో నేను మారిపోయాను అని అయినా సరే టైప్ చేయండి. లేకపోతే ఎస్ ఐఎమ్ చేంజ్డ్ అని చెప్పైనా సరే మీరు టైప్ చేయండి. సో అది ఏంటంటే
మీ మైండ్ సెట్ని మార్చుకోవడానికి ఇది ఫస్ట్ స్టెప్ లాగా ఫీల్ అవ్వండి. అంటే మార్చుకోవడానికి మీరు ఫస్ట్ స్టెప్ వేసినట్టే. ఓకేనా? సో ఎంజాయ్ చేయండి అందరూ చక్కగా లైఫ్లో. అందరూ మీరు అనుకున్న గోల్స్ అన్నింటినీ రీచ్ కావాలని, ఎప్పుడు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇలాంటి వాటి గురించి తెలుసుకుంటూ డిస్కస్ చేసి మీ మైండ్ సెట్, మీ లైఫ్ని మార్చుకోవడానికి 21 డేస్ క్లాసెస్ని నేను కండక్ట్ చేస్తున్నానండి. సో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు May 8th క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. త్వరగా జాయిన్ అయిపోండి. ఇక్కడ మీకు నేను నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్కి మీరు మెసేజ్ పెడితే విఘ్నేశ్వరయ్య మీకు అన్ని డీటెయిల్స్ ఇస్తారు. సో 21 డేస్ క్లాసెస్ 8th నుంచి స్టార్ట్ అవుతాయి. సో ఆఫర్ కూడా అవైలబుల్ ఉంది. సో మీరు తొందరగా జాయిన్ అవ్వండి. అండ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకొని ఉంచుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్.